ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. సో చాలా కాలం తర్వాత మేము ఇండియా వచ్చిన తర్వాత నాకు మా వారికి కొంచెం టైం దొరికింది. సో లంచ్కి మెల్లగా టైం అన్నట్టు కింద పెట్టుకొని ఇలాగ ఒక నానీస్ వెజ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో. అక్కడికి లంచ్కి వచ్చామన్నమాట. లంచ్ అని చెప్పకూడదు, ఈవినింగ్ 3 దాటేసింది, 4 అయిపోతుంది. ఇంకా సరదాగా వెళదామని, పిల్లలు ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారని ఇంక ఇలా మేము వచ్చేసాము. సో ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. ఈ ప్లేస్ అది అంబియన్స్ అది ఏదైతే ఉందో అంతా కూడా చాలా బాగుంది. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్లో మనకి గ్రౌండ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది. మేము ఏంటంటే ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట, కింద అవైలబిలిటీ లేదని చెప్పి. సో చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ మేము ఏంటంటే మీల్స్ ఆర్డర్ పెట్టాము. ఒక నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇలాగా మనకి బెల్లం జిలేబీలు ఇచ్చారు. కాస్త విపరీతంగా ఆకలి దంచేస్తుందేమో, ఇంకా పట్టుకు కూర్చున్నాను నేను. వాళ్ళు మీల్స్ ఇచ్చేదాకా లాగిస్తూ కూర్చున్నాను అనమాట. ఆల్మోస్ట్ మేము లంచ్ వాళ్ళు మీల్స్ క్లోజ్ చేసేసే టైంకి వెళ్ళామన్నమాట. మా అదృష్టం కొద్దీ ఉందన్నారు. సో నాది నార్త్ ఇండియన్ థాలీ, అంటే 2 సౌత్ ఇండియన్ థాలీ ఎందుకని చెప్పి ఫ్లేవర్స్ అవి చాలా వెరైటీస్ అవి వస్తాయి కదా, అలా నేను నార్త్ ఇండియన్ తీసుకున్నాను, మా వారు సౌత్ ఇండియన్ తీసుకున్నారు. సో నా నార్త్ ఇండియన్ థాలీలో చాలా ఐటమ్స్ వచ్చాయి, చూసారు కదా. ఫస్ట్ ఏదో ఒక సూప్ ఇచ్చారు, అది కొంచెం స్వీట్గా ఉంది, పర్లేదు. పుల్కా, పరాటా, రోటీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనల్ని చూస్ చేసుకోమన్నారు అనమాట. సో ఏంటంటే నేను పరాటా చూస్ చేసుకున్నాను. రైస్ వచ్చేలోపు ఇవి లాగేస్తున్నాం అనమాట ఒక్కొక్కటి. మా వారికి ఏంటంటే పూరి ఇచ్చాడు, నా చిట్టి పూరీలు ఒక 4 ఇచ్చాడు. అందులో మా వారి దాంట్లో నేను 2 లాగేసుకున్నాను. చక్కగా ఒక పెద్ద కంచంలో అరిటాకేసి అన్నీ అరేంజ్ చేసి ఇచ్చాడు. టేస్ట్ కూడా బాగున్నాయి, అంటే మరీ కారంగా లేవు, అలా మరీ చప్పగా లేవు, మైల్డ్ స్పైస్ ఉందన్నమాట. బాగుంది టేస్టీగా. నార్త్ ఇండియన్స్ థాలీలో మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పప్పు ఇచ్చాడనమాట. అది థిక్గా, అంటే కొంచెం పలుచగా చేసిన థిక్గా, అదొక డిఫరెంట్గా ఉంది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా తడకా వేసి ఇస్తాడు కాబట్టి. చక్కగా ఒక నెయ్యిని ఇచ్చేసాడు మాకు. మేము మొదటి నుంచి ఎవరి దాకా నెయ్యి వేసుకుంటూ, పెరుగన్నలా తప్ప మిగిలిన అన్నింటిలోనూ నెయ్యి లేకపోతే మాకు ముద్ద దిగదు. సో అట్లా అనమాట. పప్పుతో స్టార్ట్ చేసి తర్వాత కూర, పులుసు, సాంబారు ఇవన్నీ ఉన్నాయి. సో అన్నీ ఒక్కొక్కటి కొద్దిగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ స్లోగా టైం పాస్ చేస్తూ హ్యాపీగా లంచ్ ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. చాలామందికి నానీస్ వెజ్ రెస్టారెంట్ అంటే అంత టేస్టీ ఉండదేమో, అంతగా ఉండదేమో, చాలా స్పైస్ ఉంటుంది అన్న టైప్లో కొంతమంది ఇబ్బంది పడి కొంతమంది రావట్లేదు. మా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఇబ్బంది పడ్డారు, అలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అనుకుని. సో నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, నిరభ్యంతరంగా నానీస్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. టిఫిన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మేము అంతకుముందు పిల్లల్ని తీసుకుని టిఫిన్స్ చేయడానికి వెళ్ళాం అనమాట. నైట్ నా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లేట్ అయిపోయిందని. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ టిఫిన్స్ టేస్ట్ చేసాం కదా అని చెప్పి లంచ్ టైం కదా అలా మేము మీల్స్ తినడానికి వచ్చాము. అలాగే సౌత్ ఇండియన్ థాలీలో ఉలవచారు కూడా ఇచ్చాడనమాట. మామూలుగా పప్పు, కలగలుపు పప్పు, పులుసు, చారు, మజ్జిగ పులుసు, అలాగే పెరుగు, దొండకాయ ఫ్రై, గుత్తొంకాయ కారం పెట్టి కూరలాగా ఒక ముద్ద కూర ఇచ్చాడు. గిన్నె నిండా వడియాలు ఇచ్చాడు. సో ఒక బూరి, ఇది కామన్ కదా సౌత్ ఇండియన్లో. సో అలా అనమాట. నార్త్ ఇండియన్లో దహీవడ ఇచ్చాడు, స్వీట్ దహీవడ అనమాట. సో అది నేను టేస్ట్ చేసినప్పుడు నా పరిస్థితి, నా మొహం ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు భయపడకండి. నేను మన దహీవడలా సాల్టెడ్ అనుకున్నాను, పొరపాటున నోట్లో పెట్టేసుకునేసరికి తీయగా ఉంది. మా వారు నవ్వేశారు ఇంకా అసలు నా ఎక్స్ప్రెషన్స్ చూసి. అన్లిమిటెడ్ రైస్ ఇక్కడ యాక్చువల్గా. ప్రైస్ వచ్చేసి 250 లేకపోతే 300 ఇన్ బిట్వీన్ మధ్యలో ఉంది ప్లేట్ మీల్స్. సో అన్లిమిటెడ్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉందనిపించింది అమౌంట్. అదర్వైజ్ అన్నీ బాగున్నాయి అన్నమాట. సో అది మేము ఏంటంటే కప్ ఆఫ్ రైస్ ఇస్తాడేమో అనుకున్నాం. నేను జనరల్గా వైట్ రైస్ అనేది ఎక్కువ తినను, కొద్దిగానే తింటే ఇలా బయటకు వచ్చినప్పుడు. నార్మల్గా ఇంట్లో అయితే నేను సెమీ బ్రౌన్ చేస్తాను, ఇబ్బంది ఉండదు. అది కూడా రైస్ ఎక్కువ వేసుకోను నేను, రైస్ కంటెంట్ తక్కువ, కర్రీస్, దాల్ ఇవన్నీ ఎక్కువ వేసుకొని తింటా. చిన్నప్పటి నుంచి అలానే అలవాటు నాకు. మీలో ఎవరైనా రైస్ కంటెంట్ ఎక్కువ తింటున్నట్లయితే కనుక
రైస్ కంటెంట్ తగ్గించి ఈ కర్రీస్, దాల్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ వేసుకొని తినడం అలవాటు చేసుకోండి. అది చాలా మంచిది హెల్త్‌కి. మనకి కార్బోహైడ్రేట్స్ వల్ల యూజ్ ఏమి ఉండదు. ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. సో, ఆ రకంగా చూసుకోండి. సో, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు హిందూ గమనం. టేక్ కేర్. బై.